చూడాల్సిన అంశం. హ్మ్. తర్వాత ఎంత సర్వే సైజ్ ఎంత? హ్మ్. ఎంతమందిని ప్రశ్నించారు? ఏ ఏ వాళ్ళ ప్రశ్నావళి ఏంటి? ఇవన్నీ గూడా రావాలి. లేకుంటే ఆఫీస్‌లో కూర్చొని తయారు చేసేసేయొచ్చు ఏముంది. అవును. యాక్చువల్‌గా సర్వే అన్నది ఒక బాధ్యతాయుతమైన పని. సర్వే చేయించిన వాళ్ళెవరు? ఏ ప్రశ్నావళి ఇచ్చారు? శాంపుల్ సైజ్ ఎంత? ఇవన్నీ కూడా ఆలోచించి ఫైనల్‌గా అవి ఇవ్వాలి. బేసిక్‌గా సర్వే చేసేవాడు. సాధారణంగా ఏమంటారు? సర్వే చేసేవాడు ఫైనల్‌గా ఇంత రిజల్ట్ అని చెబుతారు. రిజల్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ప్రాసెస్ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. శాంపుల్ సైజ్ ఈస్ ఇంపార్టెంట్. అప్పుడు మీరు చేసిన సర్వే గురించి మనం మాట్లాడొచ్చు. అంటే గతంలో ఎందుకంటే ఏవైతే ఆహ్, హ్మ్, ఎక్కువ శాతం అది కరెక్ట్ అయినాయో వాళ్ళు చేసిన సర్వేలే సార్. కేకే లాంటి వాళ్ళు కూడా నెగెటివ్‌గే చెప్తున్నారు. మరి అంతే అవుతుంది గదా! ఎప్పుడైనా ఏమైనా ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టమే. తర్వాతొచ్చేసి ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు మెయిన్‌గా అన్నది వాళ్ళిచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నది ప్రధానంగా ప్రజలు చర్చించుకుంటున్న అంశం. హ్మ్. తర్వాతొచ్చేసి ఉపాధి భరోసా అంటే నిరుద్యోగ భృతి, తర్వాతొచ్చేసి ఈ 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా రూ. 1500 పర్ మంత్ ఇస్తామన్నది. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సూపర్ 6 తర్వాత ఒక 143 వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అవును. అంశాలు. డెఫినిట్‌గా ప్రజలు దీని గురించి మాట్లాడతారు. సో, ఆ విధమైన సర్వే జరిగినప్పుడు దీని నుంచి ఏం జేయాలంటే పాలకపక్షం ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు గ్రహించాలి. హ్మ్. అంటే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం మనల్ని ఏ విధంగా సవరించుకోవాలి? మన విధానాలను ఏ విధంగా మార్చుకోవాలి? అన్న దాని గురించి చేయాల్సిన బాధ్యత. ఆల్‌వేస్ ఈ సర్వేలు అన్నవి గూడా ఇట్స్ లైక్ ఎ ఫీడ్‌బ్యాక్. హ్మ్. మీకొక ఫీడ్‌బ్యాక్ దొరుకుతుంది కాబట్టి దాన్ని పాజిటివ్‌గా మీరు తీసుకొని మన పరిస్థితులను కానీ మొండిగా వెళ్ళడం కూడా ఉండదు. ఎప్పుడు గూడా ఏదైనా వస్తే దాన్ని పాజిటివ్‌గా అన్వయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మన విధానాలు మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. అందరూ మనల్ని పొగడరు. అవును. ఎవరో ఒకరు మనల్ని విమర్శిస్తుంటారు. విమర్శ కూడా సకారాత్మకంగా తీసుకుంటేనే అప్పుడేమంటంటే వ్యక్తిలో మార్పులొస్తాయి అన్నది గమనించాల్సిన అంశం. సార్ 21 100% స్ట్రైక్ రేట్ జనసేన. ఇప్పుడు చూస్తే ఈ సర్వేలో 14 మందికి మీద వ్యతిరేకత ఉందని డైరెక్ట్‌గానే మాట్లాడే పరిస్థితి. ఏంటి ఏడాదిలో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదా? లేకపోతే ఈ సర్వేలదే తప్పని మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వచ్చినోళ్ళందరూ. వాళ్ళు 30,00,00,000, 40,00,00,000 పెట్టి వచ్చినోళ్ళు కాబట్టి వాళ్ళు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు డెఫినెట్‌గా. హ్మ్. దాన్ని ఆపాల్సిన బాధ్యత వారి మీద ఉంది. పక్షాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ తర్వాతేంటంటే వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. హ్మ్. చాలా మంది ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేస్ అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు. అవును. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా మనం చూసుకోవాలి. ఇదన్నీ కూడా వాళ్ళని మార్గదర్శనం చేయడం అవసరం. తర్వాతొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ పాలిటిక్స్ ఉన్న ఈ రోజుల్లో అంత డబ్బులు పెట్టి ఎన్నికైన వాళ్ళు డెఫినిట్‌గా దానికన్నా ఎక్కువ వసూలు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. హ్మ్. అందుకనే నాకు గూడా చెబుతున్నారు. చాలా చోట్ల బెల్ట్ షాపులున్నాయి. తర్వాతొచ్చేసి ముఖ్యంగా ఈ పేకాట క్లబ్బులన్నవి చాలా ప్రాంతాల్లో వచ్చేసాయి. ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా మాట్లాడుతున్న అంశం. హ్మ్. సో, వీటన్నిటిని కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాన్ని ఎలా నివారించాలి అన్నది చూడాల్సిన అంశం. పార్టీ అధ్యక్షుల మీద ఇది గురుతరమైన బాధ్యత. అది వారు గమనించాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరైనా ఉంటే ఒకరినిద్దరిని రాజీనామా చేయమంటే కూడా సరిపోతుంది. అప్పుడు నిజమైన ఇది బయటపడుతుంది. హ్మ్. ఈ విధంగా మాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. స్వతంత్రంగా గూడా ఇంకొక సర్వే చేయించి, మన పాలిసీలు ఏవైతే ఉన్నాయో మీరు సరిగా అమలు చేయట్లేదు కాబట్టి, మీరు ఈ ఎమ్మెల్యే పదవికి మీరు అనర్హులు. కాబట్టి రాజీనామా చేయండి అని ఒకరిద్దరికి జెపితే సెట్ ఏమవుతుంది? అయిపోతారు. ఆటోమేటిక్‌గా సెట్ అవుతది. హ్మ్. మళ్ళా ఇది డైలాగ్ అంటారు. సినిమా డైలాగ్ అంటారేమో గాని సెట్ అవుతుంది. అది చేయాలి. అందుకనే రీకాల్ సిస్టమ్ లేదు మన దగ్గర. హ్మ్. ప్రజలకు నచ్చకుంటే ఎమ్మెల్యేలను తిరిగి పిలిచే అవకాశం మనకు లేదు కాబట్టి, పార్టీ అధ్యక్షులు ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని సునిశితంగా పరిశీలించి, ఇండిపెండెంట్‌గా ఎంక్వైరీ చేయించి, ఒకరిద్దరికి ఉద్వాసన పలికితే ఏమవుతుందంటే అందరూ సర్దుకుంటారు అన్నది నా